క్యాటరాక్ట్ సర్జరీ చేసే ముందర మత్తు మందిస్తారా? లేదా ఇంజెక్షన్ చేస్తారా? లేదా డ్రాప్స్ యూజ్ చేస్తారా? అన్న డౌట్ అందరికీ ఉంటుంది. మత్తు మందు అంటే జనరల్ అనెస్థీసియా ఇవ్వాల్సిన అవసరం అందరికీ లేదు. పిల్లలకి అండ్ మెంటలీ అన్‌స్టేబుల్ ఉన్న వాళ్ళకి మాత్రమే వి వుడ్ ప్రిఫర్ టు గివ్ అ జనరల్ అనెస్థీసియా. అదర్‌వైస్ నాట్ రిక్వైర్డ్. వేరే వాళ్ళందరికీ యూజువల్లీ ద సర్జన్ అసెసెస్ ద పేషెంట్స్ బిఫోర్ ద సర్జరీ. ఇప్పుడొచ్చిన మోడర్న్ టెక్నిక్స్ వల్ల ఈవెన్ విత్ అ డ్రాప్ అంటే కంటిలో డ్రాప్ వేసి క్యాటరాక్ట్ సర్జరీ ఆరామ్సే చేసేయొచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ ఇంజెక్షన్. కానీ ఇన్ కేస్ పేషెంట్ ఇస్ నాట్ వెరీ కోఆపరేటివ్ పేషెంట్ ఆర్ పేషెంట్‌కి సర్జరీ అంటే భయం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇచ్చి చేయాల్సి వస్తుంది. క్యాటరాక్ట్ సర్జరీ అనేది ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. యాక్చువల్లీ ద ప్రాసెస్ ఆ సర్జరీ అనేది 5 మినిట్స్‌లో అయిపోతుంది. పేషెంట్ షిఫ్టింగ్ ఆన్ టు ద టేబుల్, తర్వాత ఐ డ్రేప్ వేయడం, ఇవన్నీ టైమ్ కన్జ్యూమింగ్‌గా ఉంటాయి అంతే. అండ్ క్యాటరాక్ట్ సర్జరీ అయిన ఒక 1 అవర్‌లో మీరు ఆరామ్సే ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే ఆబ్వియస్లీ ఒక్కసారి చూడాల్సొస్తుంది. సో పోస్ట్ ఆప్ డే 1 సర్జన్ పిలుస్తారు మిమ్మల్ని. పోస్ట్ ఆప్ డే 1 తర్వాత పోస్ట్ ఆప్ 1 వీక్. దాని తర్వాత నెక్స్ట్ విజిట్ విల్ బి పోస్ట్ ఆప్ 3 వీక్స్. అప్పుడు మీకు అద్దాల పవర్ కూడా చూసేసి ఇన్ కేస్ పవర్ ఉంటే ఇస్తారు అద్దాల గ్లాసెస్, లేకపోతే అవసరం లేదు. సో దిస్ విల్ బి ద general post-op routine followed in our hospital, that is American Laser Eye Hospital. And in American Laser Eye Hospital, we have all the advanced technologies available, and this is the general procedure we follow in American Laser Eye Hospital.